హాయ్ అండి. నేనైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే మా చిన్నాన్న కౌలుకి తీసుకున్న జీడిమడి తోటలోకి అయితే వెళ్తున్నామండి. నేను శుభలక్ష్మి మా తమ్ముడు అయితే వెళ్తున్నామండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి పచ్చి జీడిక్కలు ఎన్ని ఉన్నాయో మీకైతే చూపిస్తాను. తోట కూడా చూపిస్తామండి. ఇంక ఇప్పుడు కాపు కాసే టైం కాదండి, కాకపోయినా ఇప్పుడు ముదరకాపు అయితే కాసిందంట మా చిన్నాన్న అయితే చెప్పాడండి. ఇంకా మేము ఆ పచ్చిక్కలు అక్కడక్కడ ఉంటే కోసుకుని తెచ్చుకొని మీకైతే చూపిస్తామండి. చూడండి. పార్వతి పార్వతి లేదు, అక్కడ పోయింది అది. వదిన ఇద్దరు మరల చెట్టు కూతంతే ఉంది కానీ ఇంకా మేము జీడిమడి తోటలోకి వెళ్ళే దారిలోనైతే మాకు చిన్నమ్మ అవుద్దండి. వాళ్ళది చిన్న ఇల్లు అండి, కానీ స్థలం అయితే ఎక్కువగానే ఉంది. మొక్కలు అయితే వేసుకుందండి. ఇక్కడ పప్పర పనసకాయ చెట్టు కూడా ఉందండి. కాయలు చూడండి, చిన్న చెట్టు అయినా కానీ ఎలా కాసిందో. ఇంకా అవి అయితే శుభలక్ష్మి అయితే చూపిస్తుంది చూడండి. దొరికే కాయ లేదే. ఇదిగోండి మా ఊరు పొలాల బేరం చేలు. ఇటు లేదు వాళ్ళ కాదు, నిన్ను. ఇదిగోండి ఇప్పుడు మా చిన్నాన్న పొలం అయితే వచ్చేసామండి. ములక్కాడలో మంచియేనా? మంచిగా అనుకుంటుంది, నేను నాకు తెలియదు. ఇదిగోండి పోతండి మా చిన్నాన్న కౌలుకి తీసుకున్న చేనండి ఇది. మళ్ళీ మీకు మామిడికాయలు కాసిన తర్వాత నేనైతే చూపిస్తానండి. ఇదో చెట్టు అండి, అదిగో అదో చెట్టు అండి. ఇదిగోండి చింత చెట్టు. చింతకాయలు అయితే ఇంకా పండలేదండి, పచ్చికాయల. పచ్చిగా పండు వదినయ్యి. పచ్చియే, మనకి పప్పు చింతపండు వేసి, చింతపండు లేకుండా పచ్చడి చేసుకోవచ్చు పచ్చిమిరకాయలు వేసి. ఈ పైన ఇలా కొట్టేసి పైన తొక్క తీసేసి లోన గంజి తీసేసి పచ్చడి దొక్కుకోవచ్చు. చాలా బాగుంటుందా? మామ నానమ్మ ఇలాగ చేసి పెట్టేది. ఇక్కడైతే మనకి 2 చెట్లు ఉన్నాయండి. ఇదో చెట్టు అండి, ఇదో చెట్టు అండి. 2 చెట్లు అయితే ఉన్నాయండి మనకి. చింతకాయలు అయితే, కాయలు అయితే ఫుల్గా అయితే కాసినాయండి. కాయలు మళ్ళీ పండిన తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తామండి. ఇదో సారి ఇప్పుడు పచ్చి ఇదేనండి మా జీడిమడి తోట. మా చిన్నాందే కౌలుకి తీసుకున్నాడండి. ఇదిగోండి మేము పచ్చిక్కల మట్టి కోసుకుని పట్టుకెళ్తున్నామండి. మీకు కూర అయితే వండి చూపిస్తామండి. ఇందులో వేసాక
ఇందులో వేసి చెప్తాను